హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. వృశ్చిక రాశి వారికి 21, 22, 23వ తారీఖుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వచ్చేసి మంచి శుభవార్తలు అనేవి వినబోతున్నారు. అలాగే కొన్ని సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి. ఆ సమస్యల నుంచి సింపుల్‌గా మీరు పరిష్కారం పొందటానికి అసలు వాటి నుంచి రాకుండానే జాగ్రత్త పడటం కోసం ఖర్చు లేని సింపుల్‌గా మీరు ఈజీగా చేసుకునేటటువంటి పరిహారాలనేవి కూడా మీకు చెప్తాను కాబట్టి, అవి మీకు మంచి రిజల్ట్‌నిస్తాయి. చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మీరు ఆ సమస్యలనేవి తొలగిపోవటం వలన. ఈ వృశ్చిక రాశి వాళ్ళొచ్చేటప్పటికి రాశి పరంగా వీళ్ళదేంటంటే 8వ రాశి. ఈ రాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయానికొస్తే వీళ్ళు ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కానివ్వండి చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే వీళ్ళకి లక్ష్మీ కళ అనేది ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీళ్ళేంటంటే కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చు. వృశ్చికం అంటే ఏంటి? మనకి తేలు. తేలు అంటే మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిదనమాట. అంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళ ఇంట్లో ఉంటారో వాళ్ళకేంటంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఆ ఇంట్లో వీళ్ళకి బాగా కలిసొచ్చిద్దనమాట. చాలా చాలా కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చనమాట. మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే వీళ్ళేంటంటే చాలా చాలా కలుసుబాటు మనుషులు. వీళ్ళకెప్పుడు కూడా చేతిలో ఏంటంటే డబ్బులు ఆడతా ఉంటాయి. ఎప్పుడు చేతిలో ఉంటాయి. అసలు లేదు అనుకున్నటువంటి ఎంత పరిస్థితొచ్చినా కూడా వీళ్ళకి ఎవరో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో చేతికి డబ్బులు అందటము అట్లా ఉంటదనమాట. అసలు మరీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అనేది వీళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ ఉండదు. కాబట్టి వీళ్ళేంటంటే చాలా చాలా కలుసుబాటు మనుషులు. అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహము ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళొచ్చేటప్పటికి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారనమాట. వీళ్ళ మొహంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి పడిద్ది. ఆడవాళ్ళైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, మంచి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారనమాట. తెల్లగా బాగుంటారు. అలాగే మగవాళ్ళు కూడా మంచి పర్సనాలిటీ తోటి, హ్యాండ్సమ్, మంచి హెయిర్ స్టైల్ తోటి ఆజానుబాహులు 6 అడుగులు అందంగా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళేంటంటే చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. ఎవరైనా సరే వీళ్ళని చూడంగానే అట్రాక్ట్ అయిపోతారనమాట. వీళ్ళకల్లి చూస్తూనే ఉండాలనిపిచ్చిద్ది. అంటే ఏదన్నా పని చేసే కాడ గానీ, ఎక్కడైనా సరే వీళ్ళనేంటంటే చూడాలి అనిపిస్తా ఉంటదనమాట. ఆ అట్రాక్టింగ్ అనేది వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పవర్ అనేది. అలాగే వీళ్ళ మాట తీరు కూడా ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అంటే ఎవ్వరిని నొప్పించేటట్లుగా గర్వంతోటి లెక్క లేకుండా తీసేసి అట్లా ఎప్పుడు కూడా మాట్లాడరనమాట. చాలా పద్ధతిగా, చాలా తియ్యటి మాటలతో వీళ్ళ మాటలేంటంటే ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉంటాయి కాబట్టి, నలుగురు కూడా వీళ్ళు కలిసిపోతారు నలుగురిలో. అలాగే ఆ నలుగురు కూడా వీళ్ళని గుర్తిస్తారనమాట. వీళ్ళతో ఎక్కడుంటే అక్కడ బావుంటదని చెప్పేసేసి వీళ్ళని కలవరిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ పనితీరు వచ్చేటప్పటికేంటంటే, ఏ పనైనా సరే అంత తొందరగా అనుకోరు. అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరనమాట. ఇక త్వరగా చేసేయాలి అనేటటువంటి ఒక తొందర స్వభావం అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తొందర వల్లేంటంటే, ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందులనేవి, కొన్ని కొన్ని సమస్యలనేవి ఎదురవుతా ఉంటాయి. ఏంటంటే చెయ్యాలి అనేటటువంటి ఆ తొందరతోటి కొన్ని లేనిపోని సమస్యలు తెలిసి తెలియక చేయటం అలాంటివి జరుగుతా ఉంటాయి. కాకపోతే ఆ అనుభవాలు ఈళ్ళకేంటంటే పాఠాల్లాగా మారి రెండోసారి అటువంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు. తొందర అనేది తగ్గించుకుంటే మీ లైఫ్‌లో మీరు ఇంకా మంచిగా సక్సెస్ అనేది ఎదగగలుగుతారు. వీళ్ళకి తెలివితేటలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అమాయకత్వం గూడా కొంచెం ఉంటదనమాట. అంటే ఎదుటి వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పే పద్ధతిలో చెప్పినప్పుడేంటంటే, వీళ్ళు సునాయాసంగా ఆ మాటలు నమ్మేసేయటము, ఇట్లాంటివి చేసి కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లల మనస్తత్వం. మంచి చెయ్యాలి, అందరూ కూడా వీళ్ళకిలాగే మంచిగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతోటి మనకలా ఎందుకు చెప్తారులే, ఎందుకు చేస్తారులే అనని ఈజీగా నమ్మేస్తా ఉంటారనమాట. బోలా గుణం ఎక్కువగా ఉంటది. ఎదుటి వాళ్ళు కొంచెం ప్రేమగా మాట్లాడితే వీళ్ళేంటంటే కరిగిపోతా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళల్లో కొంచెం చిన్న చిన్నవి అలాంటివనేవి ఉంటా ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న సమస్యలనేవి వస్తా ఉంటాయి. కానీ దానివల్ల పెద్దగా ఇబ్బందనేది ఏమీ ఉండదు. ఇక కాకపోతే అవి పొరపాట్లు క్లియర్ చేసుకోకపోతే మాత్రం మరీ ఈజీగా జనాన్ని నమ్మేస్తా ఉంటుంటే, ఆ చిన్న చిన్న సమస్యలేంటంటే చిలికి గాలివానగా మారేటటువంటి సమస్య ఉంది కాబట్టి, ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడైనా, బంధువులతో మాట్లాడేటప్పుడైనా, ఇరుగు పొరుగు వారులతో మాట్లాడేటప్పుడైనా ఏదైనా సరే కాస్త జాగ్రత్తగా
జాగ్రత్తగా ఆలోచించి ఈ మాట చెప్పొచ్చా లేదా అని ఆలోచించుకొని చెప్పండి. అంతేగాని మంచిగా ఉన్నారులే అని చెప్పేసేసి మనసులో మాట చెప్పారనుకోండి, రేపు అదే మాట వల్ల మీకు వాళ్ళ వల్ల ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి అది గుర్తించండి. ఏదన్నా సమస్య చెప్పుకోలేని సమస్యలు ఏదన్నా ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికిద్ది. మానవులు ఎవరు మన బాధలు తీర్చలేరు. పండగ చేసుకుంటారే కానీ అది మీరు గమనించండి. ఇక మీకొచ్చేటప్పటికి 21వ తారీఖు ఎలా ఉంది అనంటే, ఈ రోజంతా కూడా మీరు కొంచెం అనుకోని పనులు అంటే అనుకోని పనులన్నీ కొంచెం ఎక్కువగా మీద పడి బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అంటే లోగడ కొంచెం పెండింగ్‌లో ఆగిపోయినటువంటి పనులు కూడా రేపు మీరు పూర్తి చేయాల్సినటువంటి అవసరం అనేది మీ మీద పడుతుంది కాబట్టి చాలా హడావుడిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేసేవాళ్ళు కానీ, వ్యాపారంలో చేసేవాళ్ళకి కానివ్వండి, ఇట్లా చిన్న పనైనా, పెద్ద పనైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే రేపు మాత్రం చాలా బిజీగా ఉంటారు. తినటం కూడా వచ్చేటప్పటికి ఒక్క పూటే అంటే సరిగ్గా తిననట్లుగా కొంచెం ఉదయం పూట కొంచెం అల్పాహారం తీసుకోవటం, మధ్యాహ్నం ఎప్పటికో 4కో, 5కో తినటము అట్లా చేస్తా ఉంటారనమాట. ఇక కాకపోతే మీరు చేసినటువంటి పనికి, కష్టానికి మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతిఫలాన్ని అనేది చూస్తారు. డబ్బు పరంగా బాగా కలిసొచ్చేటటువంటి రోజుగా మీరు చెప్పుకోవచ్చు. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ సంపాదన, ఎక్కువ డబ్బు అనేది ఆ రోజు చూసి ఆ కష్టాన్నంతటిని కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే మీకేంటంటే ఈ డబ్బు అనేది చేతిలో ఉన్నప్పుడు, చేతిలో ఆడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం సరదాగా ఖర్చులు చేద్దాము అంటే ఏదో ఒకటి అని చెప్పేసేసి కొంచెం అనుకుంటా ఉంటారు. అది వస్తు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా సరదాగా ఏదన్నా ఫ్రెండ్స్ పరంగా ఏదన్నా సరదాగా ఎంజాయ్ చేయటము, సంతోషంగా సినిమాలకు వెళ్తాము, ఏదన్నా ఖర్చు చేయటం ఇట్లాంటివేంటంటే ఆ మనస్తత్వం, మంచి మనస్తత్వం వల్ల ఏంటంటే కొంచెం ఒక రూపాయి అనేది గబక్కన చేజారుతారనమాట. అలా చేజారటం వల్ల ఏంటంటే మీకు అవసరాలకి మళ్ళీ టైట్ అయిపోయేటటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. కాబట్టి ఎంత కష్టపడితేనో ఒక రూపాయి వస్తుంది. ఊరికినే రావట్లేదు. అది మీరు గుర్తుంచుకొని ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరం అని అనుకుంటేనే అక్కడ ఆ రూపాయిని ఖర్చు చేయండి. అంతేగాని చిన్నదానికి, పెద్దదానికి ప్రతి దానికి కూడా మీరు ఖర్చు చేసుకుంటా పోతే రేపు అవసరానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకెప్పుడు చేతిలో డబ్బు ఉంటది. అసలు దానికి ఇబ్బంది లేదు. కాకపోతే మీరింకా సేవ్ చేసుకున్న, ఇంకా కొంచెం ఇలాంటివి తగ్గించుకున్నారనుకోండి, మీరు జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి తక్కువ సమయంలోనే మంచిగా బాగా సంపాదించుకొని డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీ టార్గెట్స్ అనేవి కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అందరిలో 10 మందిలో గుంపులో లాగా కాకుండా 10 మందిలో ఒకళ్ళలాగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. దానికోసం మీరు ఎక్కువగా ఆరాటపడతారు, కష్టపడతా ఉంటారు. కాబట్టి అటువంటిది ఆ స్థాయికి రావాలి అనంటే కొన్ని చిన్న చిన్నవి ఇలాంటి టెక్నిక్స్ కూడా చేసినప్పుడు ఏంటంటే త్వరగా మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు గమనించండి. అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గబక్కున ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వమాకండి. ఎందుకంటే డబ్బిచ్చి పగ, బిడ్డనిచ్చి పగ అన్నట్లుగా లేనిపోని శత్రుత్వాలు కొని తెచ్చుకున్నట్లుగా అయ్యిద్ది. ఇచ్చినప్పుడు నవ్వుకుంటారు, అడిగితే కోపం వచ్చిద్ది. కాబట్టి దేనికి అసలు అలాంటివి అందుకని ఏంటంటే ఏంటి అంతవరకి ఉంటే బాగుంటది కానీ అంతకు మించి మీరు వెళ్ళమాకండి. కానీ మీకు మాత్రం డబ్బు పరంగా మంచిగా ఉంటది. ఆ రోజు కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక 22వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అనంటే మీరు ఆ రోజు వచ్చేటప్పటికి చాలా వరకి కూడా మీకు ఖాళీ సమయం అంటే రెస్ట్ తీసుకునేటటువంటి సమయం అనేది దొరికిద్ది. ముందు రోజు ఎంత బిజీగా అయితే ఉంటారో ఈ రోజు మాత్రం చాలా వరకి కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కుదిరితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. హ్యాపీగా కాసేపు తిని ప్రశాంతంగా కాసేపు రెస్ట్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఆ పని ఒత్తిడి మిగిలిన రోజుల్లో బిజీగా ఉండి చాలా చాలా అలిసిపోతా ఉంటారు. మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంటారు. కాబట్టి ఆ రోజు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఒక గంటైనా ప్రశాంతంగా నిద్రపోతారనమాట. అలాగే ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి ఉంచాలి. అంటే సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. లేకపోతే ఏంటంటే మీకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతా ఉంటాయి. బయటికి చెప్పుకోకపోయినా తలనొప్పో, చిన్న గుండెల్లో నొప్పో, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనో, ఒళ్ళు నొప్పులనో ఇట్లా ఏదో ఒకటి ఇబ్బంది పెడతా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా బంధువుల రూపంలో కానివ్వండి, ఇరుగు పొరుగు రూపంలో కానివ్వండి, మీ ఇంటి మీద మీ మీద దృష్టి పెట్టి మీ ముందు ఒక రకంగా, మీరు వెనక్కి తిరగంగానే ఇంకొక రకంగా అట్లా మాట్లాడుతూ మీ మీద పడి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.
అలాంటివన్నీ పోవటానికి మీరేంటంటే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకుంటా ఉండాలి. అలాగే మీరేం చేస్తారంటే ధనపరంగా ఇంకా మీకు బాగా కలిసి రావటానికి ఇంట్లో లక్ష్మీదేవికి శుక్రవారం పూట అట్లాంటప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ దీపంలో ఒక యాలుక్కాయ వేయటం వలన మీకు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక యాలుక్కాయని వేయటం వలన ధనాకర్షణ అనేది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకున్నటువంటి ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గానీ, భయ్యాలు గానీ, మానసిక ఒత్తిడులు ఇవన్నీ పోవాలి అనంటే మీరొచ్చేసి కాస్త ఆంజనేయుల స్వామి గుడికి వెళ్తాము, కొంచెం చిన్న చిన్న దానాలు చేయటము, ఇలాంటివి చేయటం వలన కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసుకోవటం, కొంచెం ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి ఒక్క అరటిపండు పెట్టిరండి. ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే గమనించండి. కాబట్టి చాలా చాలా మంచిగా పనిచేస్తది. ఇలాంటివి కూడా మీరు చేయండి. కొంచెం సాయంత్రం పూట మాత్రం కొంచెం మళ్ళీ బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అంతా ఒక గంట, 2 గంటలు. తర్వాత మళ్ళీ పెందలాడే ఇంటికొచ్చేసి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే ఆ పని ఒత్తిడి నుంచి బయట పడేసి హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక మీకొచ్చేటప్పటికి డబ్బు పరంగా కూడా కొంచెం ఖర్చులనేవి ఆ రోజు చిన్న చిన్న ఖర్చులనేవి అవుతా ఉంటాయి. మరీ అవసరాలకు కూడా ఖర్చు చేయకుండా ఉండకూడదు. అది మీరు గమనించి చేసుకోవాలి. మరీ పిసినారితనంగా ఉన్న ఇబ్బందే, మరీ జలసా చేసిన ఇబ్బందే. అలా కాకుండా రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీకొచ్చేటప్పటికి 23వ తారీఖు ఎలా ఉంది అనంటే 23వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం డల్‌గా లెగుస్తారు. అంటే ముందు రోజంతా కొంచెం సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం ఇవాళ కూడా సరదాగా ఉంటే బావుండు, కాసేపు ఇంకొంచెం సేపు నిద్రపోతే బాగుండు అనని చెప్పేసేసి కొంచెం అట్లా అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇక కాస్త నిదానంగా కాస్త కాఫీ అది తాగేసేసి ప్రశాంతంగా లెగిసి మళ్ళీ మీ పనుల్లో మీరు కొనసాగిస్తా ఉంటారు. ఆ రోజేంటంటే మీకు కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలనేవి జరుగుతా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే కొంచెం మానసికంగా స్ట్రగుల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. చేసే పనుల మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. ప్రేమించుకునే వాళ్ళ మధ్య కూడా కొంచెం చిన్న చిన్న మానసిక గొడవలనేవి జరుగుతున్నాయి. అంటే ఫోన్‌లు లిఫ్ట్ చేయకపోవటము, వీళ్ళకి మెసేజెస్ చేయకపోవటము, వీళ్ళతో సరిగ్గా ఉండకపోవటం, ఇలాంటి వాటి వల్ల కొంచెం వాళ్ళు కూడా మానసికంగా ఒత్తిడి అనేది అనుభవిస్తున్నారు. కానీ మీరేంటంటే కొంచెం కోపం తగ్గించుకుంటే ఆ సమస్యలనేవి చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. దాని గురించి మీరు అసలు ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే మీకు ప్రేమ అనేది ఎక్కువ ఎలా ఉంటుందో కోపం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ ఉన్న చోటే కోపం అనేది ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఆ సమస్యలనేవి ఈజీగా క్లియర్ అయిపోతాయి. భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరిని అర్థం చేసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు నచ్చిన ఉద్యోగం మీరు చక్కగా ఆ పనిలో హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కొంచెం నిదానంగానైనా సరే వస్తాయి. కానీ ఈలోపు మాత్రం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. అలాగే కొంతమందికి వివాహాలకు లేట్ అయ్యి ఈ బాధపడతా ఉంటారు. వాళ్ళకు కూడా మంచిగా మీరు ఊహించిన దానికన్నా మంచి సంబంధాలు వచ్చి మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకు కూడా పిల్లలు కలిగేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీకేంటంటే దైవానుగ్రహం మీకు ఉండటం వలన ఆ సమస్యల నుంచి పూర్తిగా చాలా వరకు కూడా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం చెప్పిన చిన్న చిన్న పరిహారాలు కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. అర్థమైంది కదా మీకు ఎలా ఉంటుంది ఏంటి ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.